తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దక్షిణ కాశీగా పేరుగాంచిన జ్ఞాన ప్రసూనాంబా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవం 4వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో పెద్ద కొట్టాయి ఉత్సవం పౌర్ణమి వరకు నిర్వహించి పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి వేద పండితులు ప్రాకార ఉత్సవంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పెద్ద కొట్టాయి ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్సాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీఫామ్ అందజేశారు. అదేవిధంగా ఆచంట నియోజకవర్గం నుండి మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నియోజకవర్గం నుండి డాక్టర్ నిమ్మల రామానాయుడు, తణుకు నియోజకవర్గం నుండి ఆరమిల్లి రాధాకృష్ణలకు బీఫామ్ అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన తోట సీతారాం లక్ష్మిని పోలిట్ బ్యూరో సభ్యులుగాను, ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సమన్వయకర్తగాను, అదేవిధంగా నర్సాపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కించారపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను హీరోయిన్ కి అందజేశారు. సంయుక్త మీనన్ మాట్లాడుతూ స్వామి దర్శనం బాగా జరిగినట్లు చెప్పారు. తాను కోరుకున్న దానికన్నా వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఇచ్చారని తెలిపారు. శర్వానంద్తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. I had a beautiful darshan, very beautiful andi. Nenu last time 1 year mundu vachanu. So whatever I prayed for, naku Venkateshwara Swami complete దానికన్నా more than that he gave me. So next project time na jarutundi చాలా 3-4 projects jarutundi. ఒక మూవీ శర్వానంద్తో చేసింది, దాన్ని ఇంకొక స్వయంభూ అని వేరొక మూవీ. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే కనబడుతోందన్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. సీఎం జగన్ పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట తప్పారని అన్నారు. ఆయనకిప్పుడు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు లేదన్నారు. మాట తప్పిన జగన్ కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరారు. సీఎం జగన్ రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మరి వేలాది మంది జనసందోహం మధ్య ఒక పండగ వాతావరణంలో ఆ నామినేషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. నాకు ఇది 6th ఎలక్షన్. గతంలో 5 ఎలక్షన్లు నేను డైరెక్ట్గా ఫేస్ చేసి 5 ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది. ఏ ఎలక్షన్లో కూడా చూడండి, ఒక కొత్త రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇది మా ఎలక్షన్, ఇది మేము చేసుకోవాలి, మిమ్మల్ని మేము రమ్మని కోరుతాం, మిమ్మల్ని మేము గెలిపించుకోవడం కాదు, ఒక భారీ మెజార్టీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన నాకు కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా వాళ్ళ స్పందన చూసిన తర్వాత అయితే మా ఎలక్షన్ మెజార్టీ ఎంత అనే దాని మీద తప్ప ఎలక్షన్ గెలవడం గురించి ఎవరికి కూడా ఆలోచన లేదు. అందుకే ఎక్కడికైనా కూడా మెజార్టీ ఎంత అంటారు తప్ప ఎలక్షన్ గెలిపోవడం గురించి మాట్లాడుతుంది. మరి ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలం చెందడం. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈ భీమిలి నియోజకవర్గంలో 3,800 కోట్లతో చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక ఐఏఎం లాంటి ఇంటర్నేషనల్ సంస్థతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామాల్లో లేదా వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఒక వరదల్లాగా మొత్తం చేయడం జరిగింది. మరి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ళు కూడా ఒక అనుభవం లేని తరంతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. పాలన గాడి తప్పింది. అందుకే మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టాలంటే ఒక అనుభవం నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకుడు కావాలి.
అందుకే ప్రజలు అక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూడా మద్దతిస్తూ ఉంది. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత గ్యారెంటో రేపు జరిగే ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించడం కూడా అంతే ఖాయమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను గతంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ సింకింగ్ బోర్డ్, ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్. మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ. రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయం. తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తూ ఉందో రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కూడా అలాంటి పరిస్థితి ఫేస్ అయిపోతూ ఉంది. మరి అందుకే ఈరోజు ఎక్కువ మంది సంఖ్యలో ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పార్టీని వీడి ఒక జిల్లాలుగా పూర్తిగా తెలుగుదేశంలో కూడా చేరడం జరిగింది. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడు, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలి, ముఖ్యంగా రాష్ట్రం పూర్తిగా అధోగతి పాల్గొనడంతో ఇట్లా అయింది. రేపు మళ్ళీ రాష్ట్రం పూర్వవైభవం కోసం ఈరోజు అందరూ కూడా ఈ కూటమికి ఓట్లేసి గెలిపించాలని కూడా మరొకసారి అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నాం. నాకంటూ ఒక పద్ధతి ఉంది, నాకంటూ ఒక స్టైల్ ఉందని. నేను ఎవరో ఏదో మాట్లాడారని వాటికి కౌంటర్లు ఇచ్చో లేకపోతే రిప్లై ఇచ్చే పద్ధతి నాకు కాదు. మనం ఏం చేస్తున్నాం, ఎలా జరుగుతుంది, నాకంటే మేము డిలే కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంటి దగ్గర చేరికలు. పొద్దున్న నిద్రలేసరికి ఏదో ఒక ఊరు సర్పంచ్ లేకపోతే ఎక్స్ఎంపీటీసీ లేకపోతే ఇంకొక వార్డు మెంబరు ఇట్లా వాళ్ళు వచ్చి మేము పార్టీలో చేరతాను, వాళ్ళ గ్రూపులతో వచ్చి బలవంతంగా మనం టైం లేదన్నా కూడా లేదు సార్ మేము వెంటనే చేరతాం అని చెప్పి చేరుతా ఉన్నారు. ఈరోజు ఫోన్ చేసి బెదిరిస్తానో లేకపోతే ఇంకోటి చేస్తానో ఈరోజు ఎవరైనా పార్టీలో చేరతాను కూడా అది చాలా డ్రామ. నేను వాటికి కామెంట్ చేసుకోవాలి, అందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజలు పడుతున్న కష్టాన్ని చూసి సేవ చేయాలనే తలంపుతో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచినట్టు మెర్ల భవానీ శంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పటికే తాను నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అవినీతి అక్రమాలు జరిగాయని, తనను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రంలో సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతానని అన్నారు. మెర్ల భవానీ శంకర్ ప్రసాద్, నాది వేలింగిరాము. నేను కాకినాడ పార్లమెంట్కి అభ్యర్థిగా నిలబడటం జరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటం జరిగింది. నేను ఎందుకు నిలబడ్డానంటే ప్రజలు బాధలు చూసి, ప్రజల కష్టాలు చూసి, నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని కాబట్టి మధ్యతరగతి వారి బాధలన్నీ తెలిసుండి నేను ఈ దీనికి పార్లమెంట్కి పోటీ చేస్తాం జరుగుతుంది. నేను ఏదైనా పార్టీ పోటీ చేస్తుందంటే ఆ పార్టీ ఆదేశానుసారమే ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నడవాలి, వారు చెప్పినట్టే నడవాలి. కానీ నేను స్వతంత్ర అభ్యర్థిని. మనం అందరం కూడా ప్రజలందరూ బలపరిస్తే మనమంతా ఒక యూనియనిటీ కింద ఉండి జరిగే అన్యాయాలన్నీ అరికట్టుకోవచ్చు. ఇది మనం సమాజంలో మనం పన్నులు కట్టి ట్యాక్సులు కట్టి మనం ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాల రూపంలో ఇస్తున్నాం, కానీ వారు మనల్ని బానిస రూపంలో చూస్తున్నారు. ఎక్కడా ప్రజల రూపంలో మనకి యూనిటీ లేదు. మనకి యూనిటీ తెచ్చుకుని మన అందరం కలిసి ఈ అవినీతి మీద పోరాడడానికి ఒక ఫారం కింద అవి మన నిర్ణయాలను మనమే నిర్ణయించుకుందాం. మన నిర్ణయం మీరు ఏది చెప్తే అదే నేను పార్లమెంట్లో పాటిస్తాను. ఇది మీరు అందరూ సహకరించి నన్ను నగ్గించాలని నేను కోరుకుంటున్నాను. నేను మీలో ఒకరిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు పార్టీకి అజెండా లేదన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల. గతంలో కంటే జోగి రమేష్ భారీ మెజార్టీతో గెలుస్తారంటూ జోస్యం. ఓటు అడిగే హక్కు వైసీపీకే ఉందన్న భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలంటూ వీరవసరం కేడర్కు సూచన. గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడుదల రజనీ నామినేషన్. భారీగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పెద్ద కొట్టాయి ఉత్సవం. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.